హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తనని కాపాడుకునే ప్రయత్నంలో డిఫెన్స్ లో పడి తన హెరిటేజ్ ని కాపాడుకునే ప్రయత్నంలో ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చాలా దారుణంగా చేస్తూ ఉన్నాడు. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మీకు మహారాష్ట్రలో ఉన్నటువంటి హిందూ ఫుడ్ ప్రొడక్ట్స్ గురించి మీకు తెలిసినట్లయితే తిరుమల తిరుపతి లడ్డూలో ప్రవేశపెట్టినటువంటి ఆ నెయ్యి ఎంత కలుషితమో మీకు అర్థమవుతుంది. ఆయన హయాంలో ఆయన కంపెనీల ద్వారా జరిగినటువంటి దాడుల్ని, తప్పుల్ని ప్రజల మీద రుద్ది వేరే వాళ్ళకి ఆపాదించి ఈయన సేఫ్ గేమ్ ఆడాలని చూస్తున్నారంటూ ప్రతిపక్షాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఒకసారి వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి మాట్లాడుతున్నారు, వినండి. చంద్రబాబు నాయుడు గారు మీకు చిప్పు తప్పినట్టుంది. ఇక షెడ్డుకు పంపించడమే మిగిలింది. శివుడి తల మీద పాముంటే మనం ఏం చేయలేము. ఒకసారి అదే అనుకుంటున్నారు. నేను తప్పకుండా శివుడి తలపైన పాముంటే నమస్కారం పెట్టి శివుడికి దాన్ని బయట తీసుకొచ్చి పాముని ఏం చేయాలో అది చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సాక్షాత్తు మహాదేవుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క మెడలోని పాముని తీసుకొచ్చి ఏం చేయాలని చేస్తావా? అసలు పరమేశ్వరుడి మెడలోని ఉన్నటువంటి పాము పేరేంటి? వాసుకి. వాసుకి యొక్క గొప్పతనం తెలుసా నీకు? తెలియదు కదా. ఎందుకు తెలుస్తుంది? మన హిందూ కాదు కదా. సో వాసుకి యొక్క గొప్పతనం ఏంటంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడు భగవద్గీతలో 10వ అధ్యాయం 28వ శ్లోకంలో వాసుకి గురించి ఎలా వివరించాడు. ఆయుధానాం అహం వజ్రం దేనూనాం అశ్మి కామదు ప్రజానాశ్చాస్మి కందర్భ సర్పణం అశ్మి వాసుకి. అంటే సర్పణం అశ్మి వాసుకి అంటే శ్రీకృష్ణుడు తన విభూతులను వివరిస్తూ సర్పాలలో వాసుకి గొప్పది అన్నాడు. అంటే అన్ని సర్పాల్లోకి వాసుకి గొప్పది, పూజనీయమైనది అన్నాడు. అలాంటి వాసుకి పరమేశ్వరుడి మెల్ల ఉంటుంది. ఆ వాసుకిని తీసుకొచ్చి ఏం చేయాలని చేస్తావా? ఏం చేస్తావు చంద్రబాబు? నీకు నిజంగా చిప్పు దొబ్బినట్టుంది. ఏదైతే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ ప్రసాదంలో నువ్వు చెప్పినట్టుగా జంతు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ లేదు అని తేలింది. ఏదైతే కల్తీ ఉందో ఆ కల్తీ కూడా నీ ప్రభుత్వ హయాంలోనే జరిగినట్టు తేలింది. తర్వాత ఎందాపూర్కి హెరిటేజ్ కి, భోలే బాబాకి హెరిటేజ్ కి ఇలా ఉన్నటువంటి బంధాలు మొత్తం బయటపడిపోయినాయి. తర్వాత ఏదైతే సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క 7 కొండలని నువ్వు 2 కొండలు చేస్తా అన్నటువంటి వీడియోలు కూడా బయటకు వచ్చాయి. దీంతో తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నావు నువ్వు. ఆ తీవ్రమైన ఒత్తిడిలో తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతా ఉన్నావు. మొన్నటి వరకు వెంకటేశ్వర స్వామితో పెట్టుకొని ఆయన యొక్క ఆగ్రవేశాలు గురయ్యావు. ఈ రోజు సాక్షాత్తు పరమేశ్వరుడి ఎత్తుగోడి పెట్టుకుంటున్నావు. పరమేశ్వరుడి మెడలో ఉండే గొప్పది, పూజనీయమైనటువంటి వాసుకి అనే సర్పంతో కూడా పెట్టుకుంటున్నావు నువ్వు. ఇక నిన్ను ఎవరు కాపాడాలి? ఇక చంద్రబాబు తస్మాత్ జాగ్రత్తగా దేవదేవుని ఆగ్రహానికి కూడా గురవుతా ఉన్నావు. థ్యాంక్ యూ. నిజం చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు నిజంగా హిందువా అంటే చాలా మంది అంటారు అంత హిందూ అయితే మన హైదరాబాద్ లో బుద్ధుడి విగ్రహం ఎందుకు పెట్టించాడన్నా అని అడుగుతూ ఉన్నారు. కానీ ఆయన హిందువురా అంటే అయితే హైదరాబాద్ లో ఇద్దామన్నా, ఇప్పుడు అమరావతిలో బుద్ధుడి విగ్రహం ఎందుకు పెట్టించాడన్నా అని అడుగుతూ ఉన్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే అంత హిందూ అయితే ఆయన దేవదేవుడి శివుని మెడలో ఉన్నటువంటి వాసుకి ని తీసి పక్కన పడేసి ఏం చేయాలో అది చేస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు శివుడి మెడలో ఉన్నటువంటి వాసుకిలాగా ఆయన ఫీల్ అయ్యని చెప్తూ ఉన్నారు. అంటే ఎంత పవిత్రమైనటువంటి పొజిషన్ లో జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు పెట్టారో ఒకసారి ఆలోచించండి. ఈ విషయం పైన సోకాళ్ళ సనాతని ఎందుకు మాట్లాడతలేదో నాకు అర్థం కావట్లేదు. గతంలో మెట్లు కింద నుంచి పైకి అడిగి చరిత్ర సృష్టించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ లడ్డు విషయంలో ఎప్పుడైతే ఛార్జ్ షీట్ లో వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు లేరన్నారో ఆ మరుసటి రోజే ఏమన్నా జగన్మోహన్ రెడ్డిని అక్కడ కలుపుతాడా, ఆ మాట నేను అన్నానా అంటూ యూటర్న్ చేసుకోవటం మా అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ హిందూ ఫంక్షన్స్కి వెళ్ళినా ఎందుకు ఆయన కాళ్ళకున్న బూటుల్ని, షూస్ ని తీయట్లేదు అంటే చాలా మంది మళ్ళీ అంటారు అహంకారం అని కొంతమంది అంటే, దేవుడు అంటే రెస్పెక్ట్ లేదని కొంతమంది అంటే, ఆయనకి హిందూ దేవుడు అంటే రెస్పెక్ట్ లేదని కొంతమంది అంటూ ఉంటారు. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు కోకొల్లల ఎగ్జాంపుల్స్. చంద్రబాబు నాయుడు గారు షూ తీయకుండా దేవుని విగ్రహాలు తీసుకుంటూ దేవుని సన్నిధిలో పూజలు చేయటం, దేవుని సన్నిధికి నడిచి వెళ్ళటం ఇలా చూస్తూనే ఉన్నాం. అయితే దీనిపైన కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. దీని గురించి కూడా పూర్తి చిప్పు దొబ్బిందంటూ మాట్లాడుతున్నాడు. కోడలికి నీతులు చెప్పిన అత్త తిట్టు నాకిందంట. అట్టుంది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. చెప్పులేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని ఫోటోలు తీసుకొని ఇసిరిసేస్తా.
ఏంటి మీ అహంకారం? వినుకొండ సభలో అప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇదేదో మత విద్వేషులు అన్నట్టుగా హిందూ మతాన్ని కించపరుస్తున్నారు, ఫోటోలు చెప్పులు వేసుకొని పట్టుకొస్తారని చెప్పి ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు అదే సభలో మళ్ళీ కూర్చొని బూట్లు వేసుకుని రామలింగేశ్వర స్వామి యొక్క ఫోటోలు అందుకుంటా ఉన్నాడు. ఇక దీన్ని కదా సునకం వాలం వంకర అనేది. సునకం వాలం వంకర చంద్రబాబు నాయుడు గారి బుద్ధి కూడా వంకరే. చెప్పేవన్నీ ఇట్లాంటి ఏదైతే నీతులు చెప్తా ఉంటాడు, చేసేవి మాత్రం ఇట్లాంటి పనులు చేస్తా ఉంటాడు. దీన్ని బట్టి అర్థం ఏంటంటే చంద్రబాబు నువ్వు ఎంత నటించినా, ఎంత యాక్టింగ్ చేసినా నీకు దేవుడి మీద భయం భక్తి లేవు. ఎందుకంటే ఇన్బుల్ట్ ఉండాలి. నువ్వు ఏదో తెచ్చుకుని చూపిద్దామన్నంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రోజు రోజుకి దిగజారిపోతామో చిప్పు దొబ్బినట్టుంది నీకు. థ్యాంక్ యూ. పదే పదే ఈయన చిప్పు దొబ్బింది అంటే నాకే చాలా బాధేస్తూ ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తను షూ తీసి దేవుళ్ళ ముందు నిలబెట్టడం నేను కూడా చూడలేదు. ఎప్పుడు షూతో నడుస్తారు. ఈయనొకరు, పవన్ కళ్యాణ్ గారు ఒకరు అలాగే ఉంటారు. వీళ్ళు హిందూ వ్యతిరేకుల, హిందూ సమాజానికి హానికరంగా మారతారంటే నేను దానిపైన ఎటువంటి కామెంట్ చేయను. కానీ చాలా మంది హిందువులు దీన్ని గమనిస్తున్నారన్నది మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. దేవునికి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఏ హిందువు కూడా సహించడు, ఏ హిందువు కూడా హర్షించడు. మీరు చెప్పులు తీయకుండా విగ్రహాల దగ్గరికి వెళ్ళి, షూలు తీయకుండా విగ్రహాలను పూజించి ఇప్పుడు వేరే వ్యక్తుల పైన ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం అనేది చాలా పెద్ద తప్పండి. అన్నిటికీ మించి మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి లడ్డు ప్రసాదం పైన చేసినటువంటి అభియోగాలు అన్ని ఇన్ని కాదు. హిందాపూర్కి బోలేబాబాకి ఉన్నటువంటి సంబంధం, హిందాపూర్కి హెరిటేజ్కి ఉన్నటువంటి సంబంధం, బోలేబాబాకి హెరిటేజ్కి ఉన్నటువంటి సంబంధం, ఆ నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి మీరు ఎలా సప్లై చేశారు, అది కూడా దగ్గర 600 రూపాయల రేటుకి ఎలా సప్లై చేశారు, ఎంత డబ్బులు మీరు స్వాహా చేశారు అనేది ప్రజలకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం 2 కొండలు కాదు 7 కొండలని జీవో ఇచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అన్న విషయం ప్రతి ఒక్కరికి విదితమవుతుంది. అదేవిధంగా తిరుమల తిరుపతి విస్తీర్ణం దగ్గర 800 ఎకరాల నుండి జీవో ఇచ్చింది కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఈ విధంగా హిందువులకి ఎంతో ఫేవర్ చేసినటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని హిందూ ద్రోహిగా చిత్రీకరించడానికి మీరు పడుతున్నటువంటి కష్టాలు, చేస్తున్నటువంటి పనులు చూస్తే చాలా మంది మీరేం చేస్తున్నారు, మీరు చేసిన తప్పు కాదా, మీ నెయ్యిని దేవుడికి కలుషితంగా అందించింది తప్పు కాదా, మీరు మాట్లాడిన మాటలు తప్పు కాదా అంటూ మిమ్మల్ని ప్రశ్నించే స్థితికి ప్రజల్ని తీసుకురావడం మీరు సూపర్ సక్సెస్ అయ్యారు సార్. రేపన్న రోజున ప్రతి ఒక్కరూ మీరు పాదయాత్రలు చేసిన, ప్రజల దగ్గరికి వెళ్ళిన, ఆయన ఎవరు రావట్లేదు అనుకోండి, మీరు ప్రజల దగ్గరికి వెళ్తే ఏదో షూటింగ్ల కోసం అక్కడికి వెళ్ళినా కూడా ఒకళ్ళిద్దరు తప్పించి ఎవరు మిమ్మల్ని దేకను కూడా దేకట్లేదు. సో అటువంటి తరుణంలో నెక్స్ట్ ఎలక్షన్స్ లో మీకు పూర్తి స్థాయిలో ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఆలోచించుకోండి. ఎలక్షన్స్ గురించి ఇంకో వీడియో ఇప్పుడు నేను చేయబోతున్నా. దయచేసి దీని తర్వాత ఒక వీడియో చేస్తున్నా. గతంలో జరిగిన 24 ఎలక్షన్స్ లో జరిగినటువంటి ఒక దారుణాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చెప్పులు తీసేసి దేవుడి దగ్గరికి వెళ్ళండి సార్. అది హిందూ దేవుళ్ళకి ఇచ్చే గౌరవం, హిందూ సమాజాన్ని గౌరవించే పద్ధతి. అంతకు మించి దిగజారకండి అని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.